Hello everyone, welcome back to my channel Travel with Shireen. So today I'm here with another new vlog and which is most awaited and requested video Dhruv's first birthday celebrations in Goa. సో చాలా రిక్వెస్ట్ అండ్ డిఎమ్స్ అయితే మాకు వచ్చాయి. ఎలా సెలబ్రేట్ చేశారు, ఎలా కనెక్ట్ అయ్యారు, హౌ యూ హ్యావ్ ప్లాన్ ద సో బ్యూటిఫుల్ అని చెప్పి. సో అందుకోసమే అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కవర్ అప్ like how we have connected to the particular beach decorations theme and how we have planned, how we have selected our theme అని ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో ఫస్ట్ బర్త్డే ఎక్కడ చేయాలి అని మేము ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా నేను కూడా చాలా వీడియోస్ అయితే చెక్ చేశాను గోవా రిలేటెడ్. బట్ నాకు ఎక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అసలు దొరకలేదు. జనరల్గా అందరూ వాళ్ళ వీడియో క్లిప్స్ అప్లోడ్ చేసుకున్నారే తప్ప ఎలా కనెక్ట్ అయ్యారు, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఏంటి అనేది ఇక్కడ అడ్రస్ చేయలేదు. సో డోంట్ మిస్ ద వీడియో, వాచ్ టిల్ ఎండ్. ఐ విల్ గివ్ యూ ద కంప్లీట్ క్లియర్ పిక్చర్ అబౌట్ ద సెలబ్రేషన్స్ ఇన్ గోవా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవా అనగానే మనకి గుర్తొచ్చేది స్కామ్స్ అనమాట. ఏ పేజ్ కానీ ఏ గూగుల్లో చూసినా కూడా ఉన్న వాటిని అయితే మనం కనెక్ట్ అవ్వలేము కదా. సో మేము కూడా అలానే చూస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఐ హ్యావ్ సర్చ్ మెనీ పేజెస్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్. చాలా రివ్యూస్ చూసాను, చాలా పేజెస్ కనెక్ట్ అయ్యి సో లాస్ట్కి నేనైతే 2 ఫైనలైజ్ అయ్యామన్నమాట. సో విచ్ ఇస్ బీచ్ డెకరేషన్స్ గోవా అండ్ అనదర్ వన్ ఇస్ ఓకే గోవా టు పేజ్. సో వాళ్ళ త్రూ అయితే నేను ఫస్ట్ ఇన్స్టాలో టెక్స్ట్ చేసిన తర్వాత వాళ్ళు రివర్ట్ అయ్యారు. బట్ స్టిల్ ఐ హ్యావ్ అ ఫ్యూ డౌట్స్. సో వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ తీసుకుని అన్నీ చెక్ చేసుకున్నాను. సో ఫైనల్లీ అయితే మేము ఓకే గోవా టు పేజ్ వాళ్ళ త్రూ అయితే ఈ బీచ్ డెకరేషన్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో నేను వాళ్ళ పేజ్ లింక్ అండ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను, మీరు కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో వై నాట్ అ బీచ్ డెకరేషన్స్ గోవా అంటే వాళ్ళ రెస్పాన్స్ కానీ అది కానీ మాకు కరెక్ట్గా అనిపించలేదు. సమ్ వాట్ వి ఫెల్ట్ నాట్ మోర్ దెన్ ది ఓకే గోవా టు పేజ్. సో అందుకని చెప్పి మేము ఈ పేజ్ వాళ్ళని కనెక్ట్ అయ్యి చేసాము. సో వీళ్ళని కనెక్ట్ అయిన తర్వాత దే విల్ బీ గివింగ్ యూ అ పర్టికులర్ మెనూ. లైక్ యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ వాట్ వి సే థీమ్స్ అనమాట. సో విత్ ద కలర్స్ అండ్ సెటప్స్. సో ఆ డెకరేషన్ సెటప్ విత్ ద రేట్ కార్డ్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ బి గివింగ్ యూ. సో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కలర్ కాంబినేషన్ని బట్టి వీ కెన్ చూజ్ అవర్ అవుట్ఫిట్స్ యాజ్ వెల్. సో మాకైతే కనుక మాకు ఫోటోగ్రఫీ కూడా కావాలి అని చెప్పి వాళ్ళనే ఇంక్లూడ్ చేసుకున్నాము. బికాస్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోగ్రఫీ అది నెతకాలి అంటే అవ్వదు కదా. సో వాళ్ళ దగ్గరే మాకు ఉంది అని చెప్తే సో మేము వాళ్ళతోనే వెళ్ళామన్నమాట. సో మనకి ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. మనకి డెకరేషన్, ఫోటోగ్రఫీ విత్ 60 సెకండ్స్ ఆఫ్ అన్ రీల్ అయితే ఇస్తారు అనమాట. సో నేనైతే మా రీల్ ఏదైతే మాకు ఆ బర్త్డే సెలబ్రేషన్ ఇచ్చారో సో మీకు అప్కమింగ్ అయితే వస్తుంది. And along with this, not only in a birthday celebrations, you will have first marriage anniversary, proposal, wedding days. చాలా మనకి ఏదైతే స్పెషల్ మూమెంట్స్, స్పెషల్ థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. మేము ధ్రువ్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ డెకరేషన్ తీసుకున్నాం కదా. సో మాకు బిసైడ్ యానివర్సరీ, బ్రైడ్ టు బీ, గ్రూమ్ టు బీ, like whatever the special thing. But one thing we have to remember here is like the particular decoration page will be saying us to come for the Candolim beach. But అది క్యాండోలిం బీచ్ కాదు, క్యాలంగట్ బీచ్లో చేస్తారు. ఈవెన్ ద డే ద ధ్రువ్ బర్త్డే సెలబ్రేషన్ రోజే మాకు తెలిసింది అది క్యాలంగట్ బీచ్ అని. బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఫార్, నియర్ బై ఉంటుంది క్యాండోలిం అండ్ క్యాలంగట్ బీచ్. సో మేము చేసిన గుడ్ థింగ్ ఏంటంటే సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ అ నియర్ బై రిసార్ట్స్ అనమాట. సో దట్ వీ కెన్ అవాయిడ్ ద లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ ఫ్రమ్ అస్ యాజ్ వెల్. మనం కొంచెం దూరం డిస్టెన్స్లో తీసుకున్నామంటే ఈ గోవా అనగానే ఈవినింగ్ 5 నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ నియర్ బై సో ఇట్ విడ్ బీ ఈజియర్ టు రీచ్ ద డెస్టినేషన్ at the exact time. And if you see in the video how Dhruv is literally enjoying his first birthday and happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to Dhruv. Claps to do, yay. Hey, happy birthday to you Dhruv. Hey. Hey, happy birthday to you.
హ్యాపీ ఫస్ట్ బర్త్డే టు Claps, good. Bro, claps. Claps, good. ఏ Claps, claps, good. ఓకే కట్ చేస్తూనే ఉన్నాడు అనమాట. నైట్ 12 o'clock సెలబ్రేషన్స్ వీడియో ఇది. అండ్ లైక్ వీ హ్యావెంట్ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ బీ ఎంజాయింగ్ దిస్ మచ్ అని చెప్పి, అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు కట్ హిస్ బర్త్డే కేక్, అండ్ విచ్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ టు ఫర్ మీ అండ్ సుబ్బు యాజ్ వెల్. లైక్ ఆ మూమెంట్స్ చూస్తుంటే మాకు కూడా అరే దిస్ ఇస్ వర్త్ కమింగ్ హియర్ అని అనిపించింది మాకు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు నైట్ ధ్రువ్. అండ్ ర్యాండమ్ మా పక్కన ఎవరైతే ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి వచ్చారో ద వే ద సెలబ్రేషన్స్ వర్ సెలబ్రేటింగ్, వాళ్ళు కూడా చూసి దే హ్యావ్ జాయిన్ విత్ అస్ ఫర్ ది సెలబ్రేషన్ ఫర్ ద ధ్రువ్ బర్త్డే కేక్ కటింగ్ అనమాట. సో నైట్ మా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ డే actual day, and which is 23rd May 2025, actually Dhruv was born, and 26th with his first birthday. సో నైట్ మా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే రూమ్కి రీచ్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ ధ్రువ్ బర్త్డే ఇస్ ఆన్ సాటర్డే వచ్చింది. సో మేమైతే మార్నింగ్ రిలాక్స్ అయిపోయి ఈవినింగ్ మాకు ఏదైతే 5 to 8 PM స్లాట్ ఇచ్చారు కదా, సో మేము అప్పటికంటే మేము ఆల్మోస్ట్ 4 o'clockకి అలా స్టార్ట్ అయ్యి రీచ్ అయిపోయాం డెస్టినేషన్. అండ్ ఏంటంటే అక్కడ మనకి చేంజింగ్ రూమ్స్ అనేవి ప్రాపర్గా లేవు. సో యూ బెటర్ get ready in your room and reach to the destination so that you will have the beautiful pictures over there. ఎందుకంటే మనం కొంచెం లేట్ వెళ్ళిన అక్కడికి వెళ్ళి రెడీ అవ్వాలి అనుకుంటే కనుక యూ విల్ బి మిస్సింగ్ సన్లైట్ ఫొటోస్ అనమాట. సో ప్లీజ్ నోట్ దిస్ థింగ్. అండ్ వై వీ హ్యావ్ సెలబ్రేటెడ్ డ్రూవ్స్ బర్త్డే ఇన్ గోవా అని అనుకుంటే, గోవానే కాదు వేరే ప్లేసెస్ అని కూడా వీ హ్యావ్ థాట్, బట్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ మాత్రం వీ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అన్ డెస్టినేషన్ బర్త్డే. లైక్ అంటే వీఆర్ నాట్ అగేన్స్ట్ టు ద బిగ్ బర్త్డే బ్యాష్ అని, బట్ ఏంటంటే వీ వాంట్ టు గివ్ హిమ్ అ స్ట్రెస్ ఫ్రీ బర్త్డే అనమాట. సో వాడి బర్త్డే రోజునే వాడిని ఏడిపించేస్తే బాగోదు కదా. ఆల్రెడీ అప్పటికి మనం డిస్కంఫర్టబుల్గా డ్రెస్సింగ్ చేసి అందరూ రావడం, మనం రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ అందరినీ మనం బ్యాంకెట్ హాల్స్ బుక్ చేసుకుని ఇలా సెలబ్రేట్ చేయాలి అనుకుంటాం. లైక్ హౌ మచ్ మనం ఎలా సెలబ్రేట్ చేసామో చూపించాలి అని అనుకుంటాం, కానీ బట్ అక్కడ బేబీ ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది అనేది ఆలోచించము అని వీ బోత్ ఫెల్ట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ పర్సనల్ ఒపీనియన్. సో దానికోసం అని చెప్పే మేము ఈ డెస్టినేషన్ బర్త్డే ఇలా చేయాలి అని అనుకున్నాం అనమాట. సో ఓన్లీ వన్ థింగ్ ఈజ్ లైక్ అక్కడ సెలబ్రేట్ చేసినందుకు ఇట్ ఈస్ వర్త్ డూయింగ్ ఇట్. No stress, no crowd, only you can enjoy the beautiful moments with your baby. So maybe ధ్రువ్కి గుర్తుంటుందో లేదో మనకు తెలియదు కానీ, బట్ ఆ సెలబ్రేషన్స్ ఆ మూమెంట్లో వాడు ఎలా ఎంజాయ్ చేశాడు అనేది యాజ్ అ పేరెంట్స్గా వీ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ఇట్ అనమాట. సో ద గుడ్ థింగ్ వీ హ్యావ్ డన్ ఇట్ అని ఇప్పటికీ మేము అనుకుంటూ ఉంటాము. సో ఆల్మోస్ట్ అయితే నేను డీటెయిల్స్ కంప్లీట్లీ మీకైతే షేర్ చేసేసాను, లైక్ హౌ వీ హ్యావ్ ప్లాన్డ్ అండ్ వై వీ డిసైడెడ్ టు సెలబ్రేట్ దేర్ అని. హోప్ యూ లైక్ ద వీడియో, అండ్ ఇఫ్ యువర్ ఫస్ట్ టైమ్ హియర్ ప్లీజ్ డు వాచ్, సబ్స్క్రైబ్ అండ్ సీ ద వీడియో.